సోషల్ మీడియా కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. మహిళ అని కూడా చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు. సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వర్ర రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఈ రాజశేఖర రెడ్డి కోసం మీరు తిరుగుతున్నారు, పోస్టింగ్లు పెట్టారని కేసులు ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉంటే మాకు చెప్పండి, మేము ప్రొడ్యూస్ చేస్తాం, మీరే తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం చేయండి హో అని చెప్పడం కోసం నేను మాకు పిలుస్తున్నాను. చట్ట ప్రకారం కాకోకుండా మీరు తీసుకెళ్ళి ఇరగొట్టి కొట్టి అన్ని స్టేషన్లు తిప్పి మళ్ళీ అర్ధరాత్రి గారు తీసుకెళ్ళి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారనే భయంతో వాళ్ళు వణికిపోతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడం కోసం రాజశేఖర్ని మీ ముందే ఇప్పుడు దాకా దాక్కుని ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, చట్ట ప్రకారం మీరు ఏం యాక్షన్ తీసుకోగలుగుతారో తీసుకోండి, ఈజ్ అవైలబుల్. ఆ కృష్ణా జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నా, పంపించమంటే మీ దగ్గర పంపిస్తాం, మా దగ్గర పెట్టుకోం, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, రిమాండ్ ఇప్పించండి, బొక్కలో వేయండి. అదేగా మీరు చేసేది, బొక్కలో వేస్తాం అనేది వేయండి. అక్కడ తింటాడు సాంబార్ కూరు, అంతే తప్ప మీది ఎక్కడ భరించాలయ్యా బాబు? రాత్రిపూట వచ్చి ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసి తల్లిదండ్రులను బెదిరించి, తమ్ముడిని బెదిరించి, అన్నను బెదిరించి, కాళ్ళు ఇరగొడతాం, ఇరగొడతాం, రాంబాబు పేరు చెప్పు, రాఘవరెడ్డి పేరు చెప్పు, చిట్టా విజయభాస్కర్ రెడ్డి పేరు చెప్పు, అప్పిరెడ్డి పేరు చెప్పు అని హెరాస్ చేసే కార్యక్రమాలు ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇవాళ పోలీసు వ్యవస్థని ఏ రకంగా కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. ఇంతవరకు కూనీలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని కొడితేనే తప్పని పోలీసుల్ని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి. ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు, 5 కేసులు. వీళ్ళందరూ ఎవరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు. వీళ్ళు వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నాళ్ళు. ఇవాళ లోపల కుర్రోడు ఉన్నాడు, అశోక్ రెడ్డి అని చెప్పని, నిజామాబాద్ 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడవరంలో కేసు, 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్ట్కి రంపచోడవరంలో కేసు, ఇంకో చోట కేసు, ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జిల్లా జైల్లో పెట్టారు. నిజామాబాద్లో జగన్ అభిమాని, అతను ఇక్కడ ఓటు లేదు, రాజకీయాలు లేవు అంటే ఏ రకంగా అంటే 9 సంవత్సరాల తర్వాత ఆ పోస్ట్ మీద ఇవాళ 4-5 కేసులు పెట్టి, అంటే పోలీసులు ఏ రకంగా దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం ఒకసారి గమనించమని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను.